సో ఇప్పుడే చూసాను, తను ఒక ఆడపడుచంట. తను ఏం చెప్తుందంటే, పిల్లగాళ్ళకి సెలవులు వచ్చినాయని చెప్పేసి 4 దినాలు పుట్టింట్లో ఎంజాయ్ చేద్దామని పోతే ఈ వదినలకి మరదళ్ళకి ఏమవుతుందో తెలియదు, ఒకటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, చూసి అస్సలు ఓరవలేరు అని చెప్పేసి వాళ్ళ వదిని తిడుతూ చెప్పిందనమాట. ఆడపడుచులు అనేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, సో వాళ్ళని బాగా చూసుకోవాలి. అండ్ అలాగే తను కూడా ఒక ఆడపడిచే కాబట్టి తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనని వాళ్ళు అలా చూస్తే ఎలా ఉంటుంది? సో అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వదిలిన విషయం పక్కన పెట్టేస్తే ఆడపడుచులుగా మీరేం చేస్తున్నారు? ఏమో మీరు గతంలో తనతో ఎలా ఉన్నారో, ఒకవేళ మీ అమ్మగారితో కలిసి మీరు ఎన్ని కుట్రలు తన మీద చేశారో ఎవరికి తెలుసు. అందుకని వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అంతే కదా మరి. సో ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు, సో ఫస్ట్ ఒక ఆడపడిచే ఒక బెస్ట్ ఫ్రెండ్గా తనని ట్రీట్ చేయాలి, తనని బాగా చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా తను కూడా బాగా చూసుకుంటుంది. సో అలా చేయలేదంటే తప్పు మీది కూడా ఉంది అని తెలుసుకోండి.